ఏడడుగుల బంధం పార్ట్ 179 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. రవివర్మ గారు ఉదయాన్నే వచ్చారు రాధికా నిలయానికి. అప్పుడే రెడీ అయిన కృష్ణవర్మ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి కారు తీయబోతున్నాడు. హలో అన్నయ్య అంటూ ఆనందంగా కారు దిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలని అన్నాడు కృష్ణవర్మ. మీరు పైకి వెళ్ళండి నేనొస్తాను అత్తమ్మ వాళ్ళని తీసుకొని అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. లేదు లేదు నేను అందుకే వచ్చాను అంటూ కృష్ణవర్మ పక్కన కూర్చున్నాడు రవివర్మ. కారు వెళ్తూ ఉంది. ఈ సమయంలో మంజీరా గారు, ఆశ ఇక్కడికి రావడం అంతవసరమా కృష్ణ? ఎందుకు ఇలాంటి రిస్కులు పెట్టుకున్నావు? అన్నారు రవివర్మ. తనకు తానుగా వస్తాను అని తాతగారి కన్నబిడ్డ అడిగినప్పుడు కాదు అని ఎలా అంటారన్నయ్య? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు నిలుస్తుంది అని అంత ప్రేమను కంట్రోల్ చేసుకోలేని వాళ్ళం మనం కాదు కదా! అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. రవివర్మ కళ్ళల్లోని అనుమానాలు ఆయనకు ఆడవాళ్లు చెప్పిన మాటల వల్ల అన్నయ్య ముఖంలో మారిన భావాలను గమనించి తెలివిగా చెప్పాడు కృష్ణవర్మ. పొద్దున్నే ధరణి లేపింది. వెంటనే కృష్ణవర్మ దగ్గరకు వెళ్ళండి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాలంట. వాళ్ళ మేనత్త మరదలు వస్తున్నారంట అని చెప్పింది అంటూ నవ్వాడు రవివర్మ. అవును శ్రావణి ఫోన్ చేసుంటుంది. గడుసు పిల్ల. నా పక్కన కూర్చుంటుందేమో కార్ల మరదలు పిల్ల అని వాళ్ళ బావగారిని పంపించింది ఏకంగా అని సరదాగా నవ్వుకున్నాడు కృష్ణవర్మ. ఆడవాళ్ళు భలే తెలివిగా ఉంటారు కృష్ణ. మనకు ఆ తెలివి ఉండదు చూడు. ఒక మరదలు నీకోసం వస్తుంది అనేసరికి అక్క చెల్లెలు ముగ్గురు మాట్లాడుకున్నట్టు నాకు తెలిసి రాత్రి అమ్మో ఎంతసేపు మాట్లాడుకున్నారనుకుంటున్నావు అంటూ నవ్వాడు రవివర్మ. నాకు తెలుసన్నయ్య వాళ్ళు వస్తారు అనగానే శ్రావణి వదిన వాళ్లకు ఫోన్ చేస్తుంది. ఇక అందరూ కలిసి సరైన నిర్ణయం తీసుకుంటారు అనుకున్నాను. కానీ ఇలా మీరు పొద్దున్నే వస్తారు అని ఊహించలేదు సుమా! అంటూ నవ్వాడు కృష్ణవర్మ. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు రవివర్మ, కృష్ణవర్మ. అప్పుడే బయటకు వస్తున్న మంజీరా వర్మ, ఆశ ఇద్దరూ కూడా కృష్ణవర్మను చూసి చెయ్యెత్తారు నవ్వుతూ. రమ్మని వెల్కమ్ చెప్పారు రవివర్మ, కృష్ణవర్మ. ఆంధ్రాకి వెల్కమ్ ఆషా! అంటూ నవ్వారు రవివర్మ. థాంక్యూ. ఏం బావా నువ్వు చెప్పలేవా? అంటూ కృష్ణ ముఖం చూసి ఒకటే నవ్వు. ఏమిటి బావా అంత పొడుగ్గా నామం పెట్టుకున్నావు? అన్నది ఆశ. ఇంట్లో ఒక వ్రతం చేస్తున్నారు. 41 రోజులు తప్పదు మరి అన్నాడు నవ్వుతూ రవివర్మ. ఓకే భక్తిగా ఉంటారా? అయితే ఇలా బొట్లు పెట్టుకొని పొర్లు దండాలు పెడుతూ గోవిందనామాలు చెబుతారా? లేకపోతే కృష్ణ కృష్ణ అంటూ చెక్కభజన చేస్తారా? అంటూ ఆశ పకపక నవ్వేసింది. అలా మాట్లాడకు ఆశ చెప్పాను కదా! అన్నది మంజీర. మేనత్త మరదలిని చూడగానే కృష్ణవర్మకు ఏదో తనకు బంధువర్గమున్నారు అని ఒక రకమైన ఆనందం కలిగింది. మంజీరావర్మకు కృష్ణవర్మను చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించాడు కృష్ణవర్మ. అత్తయ్యకు నిజంగా ఒంటరితనం బాగా బాధిస్తున్నట్లు ఉంది. తన తండ్రి, మేనల్లుడు అందరూ ఇక్కడ ఉన్నారు అన్న సంతోషం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు తెలుస్తోంది అనుకున్నాడు కృష్ణవర్మ. కారులో వెళ్తున్నప్పుడు 41 రోజులు పూజా విధానాలు, ముందు రోజు చేసిన పూజ విషయాలు అన్నీ చెబుతూ ఉన్నాడు సరదాగా రవివర్మ. వింటూ ఆశ అడుగుతున్న ప్రశ్నలకి నవ్వుతూ ఉన్నారు అందరూ. అమ్మో ఏమిటి భక్తి! ఈ వయసులో మీకు అవసరమా బావా? హహహ అన్నది ఆశ నవ్వుతూ. కృష్ణవర్మ మీద చెయ్యి వెయ్యబోతుంటే వద్దు వద్దు అలా చేయకూడదు మనం అన్నాడు రవివర్మ నవ్వుతూ. అప్పుడు గుర్తుకు వచ్చింది కృష్ణవర్మకు. బయలుదేరుతుంటే శ్రావణి హారతి ఇచ్చి తనకు బొట్టు పెట్టింది. ఆ బొట్టు ఎంత ఉందో అని అద్దంలో చూసుకుంటే పొడవుగా ఉంది. ఆహా భలే భార్యవే నువ్వు. కృష్ణ కృష్ణ అలా అనుకోకూడదు కదూ ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నాడు మళ్ళీ భక్తిగా. ఎలా ఉన్నారత్తమ్మ అన్నాడు కృష్ణవర్మ. ఎలా ఉన్నాము అని చెప్పాలి. ఒంటరిగా ఆ ఆనంద నిలయంలో ఉండలేకపోతున్నాం కృష్ణ. ఏదోలాగా అనిపిస్తుంది. పెదనాన్నగారు ఉన్నవాళ్ళు ఉన్నన్నాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నాము. కానీ ఇప్పుడే ఏదో ఒంటరితనం. అదీ కాక ఆశతో ఉండాలి అంటే ఏదో భయంగా అనిపిస్తుంది.
అంటున్న మంజీరా వర్మ మాటలకు భయమెందుకు? అసలు మామయ్య, మౌలి వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా అత్తమ్మ అన్నాడు కృష్ణవర్మ. నీకు తెలీదులే కృష్ణ. మనసుకు గాయం తగిలితే త్వరగా మానదు. అది నేను చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల కలిగిన అమ్మాయిని. ఆ విషయం నాలో బాగా బలంగా ఉండిపోయింది. సర్దుకునే తత్వం నాకు లేదు. అవసరానికి వాడుకునే మనస్తత్వం ఉన్న అతన్ని నేను క్షమించలేకపోతున్నాను అన్నది మంజీరా వర్మ. ప్రేమించానంటున్నారు కదా అత్తమ్మ. ప్రేమించినప్పుడు క్షమించే గుణం కూడా ఉండాలి కదా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ తేలికగా. ఆ మాటకు మంజీరవర్మకు ఎలాగో అనిపించింది. మరొక మాట చెప్పడానికి ఇంకొక మాట దొరకలేదామెకు. అబ్బో, డైలాగులు వీర విహారంగా మాట్లాడుతున్నాడే బావ. అయినా మీ ఆంధ్ర వాళ్లకు డైలాగులు బాగా వస్తాయటగా. ఎందరో హీరోలు, రచయితలు, సింగర్స్ ఇంకా బోలెడు మంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారట కదా ఆంధ్ర ప్రాంతమంతా అంటూ నవ్వింది ఆశ. ఇన్ని మంచి విషయాలు ఎప్పుడు తెలుసుకున్నావే అన్నది మంజీరా వర్మ నవ్వుతూ. ఆంధ్ర వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఆంధ్ర గైడ్ తీసుకున్నాను. కొన్ని తెలిసినవి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను అంతే అన్నది ఆశ. వెళ్తున్న వాళ్ళని చూస్తూ అమ్మో, ఇక్కడ కూడా భలే ఫ్యాషన్ వాళ్ళు ఉన్నారు కదా. కాలేజ్ అమ్మాయిలు చూడు, అమ్మో ఏంటో పెద్ద సాంప్రదాయం ఉంటుంది. ఇంటూ అంటావుగా, వీళ్ళు కూడా చూడు ఎలా ఉన్నారో అన్నది ఆశ నవ్వుతూ. ఎక్కడైనా ఉంటాయి. అన్ని వర్గాలు మనం కరెక్ట్‌గా ఉంటే మనకు నచ్చినట్టుగా ఉండవచ్చు అన్నాడు రవివర్మ. అమ్మో! పెద్ద బావగారు కూడా భలే మాట్లాడుతున్నారే! ఇక మధ్యలో ఇంకో బావగారు ఉండొద్దా? ఆయనెక్కడ? లండన్‌లో ఉన్నారా? అమ్మ చెప్పింది అన్నది ఆశ. శ్రావణి అద్దం ముందుకు వెళ్లి పదే పదే చూసుకుంటూ అందంగా రెడీ అవుతూ ఉంది. వచ్చే మరదలు ఎంత అందంగా ఉంటుందో ఏమో! కానీ పూజా విషయాలున్నాయి. అయినా కూడా నా మనసు ఆగడం లేదు. అందంగా రెడీ అవ్వాలనిపిస్తుంది. నన్ను క్షమించు కృష్ణయ్య అంటూ ముఖం ఒక్కసారి తుడుచుకొని కొంచెం మేకప్ వేసుకుంది. అసలెప్పుడు అలా మేకప్ వేసుకోదు శ్రావణి. లిప్‌స్టిక్ రాసుకుంటూ ఉంటే వెంటనే కార్ హారన్ వినిపించింది. అసలు ఆ మరదలు ఎలా ఉందో అని చూడాలని ఉత్సాహం ఎక్కువగా ఉంది శ్రావణికి. వీడియో కాల్‌లో చూసింది కానీ అంత బాగా తెలియలేదు. కార్‌లో నుండి దిగుతున్న ఆశను చూసి అమ్మో, చాలా బాగుందిగా అనుకుంది శ్రావణి. మంజీర వర్మ గారిని చూసి నమస్తే పిన్ని అంటూ పలకరించింది శ్రావణి. శ్రావణి వైపు చూసిన ఆశ తెగ నవ్వేసింది. అదేమిటక్కా, లిప్‌స్టిక్ వేసుకున్నావా? దానివి పక్కకు కూడా రాసుకున్నావంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్‌తో తుడిచింది ఆశ. అంత ఓవర్‌గా మేకప్ అవ్వకపోతే ఏమయ్యేది? భయపెట్టేలాగా రెడీ అయింది అనుకుంటూ ఉన్న కృష్ణవర్మ చెవిలో ఏమిటి మన శ్రావణి ఓవర్‌గా రెడీ అయినట్టుంది. ఎంతైనా వచ్చేది నీ మరదలు కదా! ఆ జాగ్రత్తలుంటాయి. అక్కా చెల్లెలు మామూలు వాళ్ళా? అంటూ నవ్వేశాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలన్నయ్య అన్నాడు కృష్ణవర్మ. ఏమిటి గుసగుసలు రండి అన్నది శ్రావణి. ఆగండి ఆగండి అంటూ కాళ్ళకు నీళ్లు ఇచ్చి ఒక ప్లేట్ పసుపు నీళ్లు బొట్టు ఉన్నది తీసుకువచ్చింది. పసుపు నీళ్లు చల్లి పొడవుగా బొట్టు పెట్టి మంజీరా వర్మకు నో నో అంటున్న ఆశకు కూడా ఇక్కడ ఇంట్లో వ్రతనిష్ఠ చేస్తున్నాం కదా, అందరూ నిష్ఠగా ఉండాలి అందుకు అన్నది శ్రావణి. చూడు ఈ బొట్టు పెడితే ఎలా ఉన్నావో నువ్వు కూడా అంటూ నవ్వింది శ్రావణి. అక్కడ ఉన్న అద్దంలో చూసుకున్న ఆశ అయ్య బాబోయ్ ఎలా ఉన్నానో, ఓ మై గాడ్ అంటూ ఉన్న ఆశను చూసి నవ్వింది శ్రావణి. కృష్ణవర్మ వైపు చూసి మరోలా నవ్వింది. అబ్బా బ్రదర్, దీక్షలో ఉండగా జరుగుతున్నాయి ఈ పనులన్నీ. నేనేమీ చెప్పలేను. మౌనంగా ఉంటాను. అంతే కదూ అని తల వంచుకున్నాడు. తప్పు చేసింది తనే. శిక్ష అనుభవించాల్సింది కూడా తనే. ఫ్రెండు అని అసలెందుకు తీసుకోవాలి డ్రింక్ బాటిల్? కోరి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు కొరివిని అని ఒక రకంగా నవ్వుకున్నాడు కృష్ణవర్మ. శ్రావణి అందరికి టిఫిన్ పెట్టింది. అయ్య బాబోయ్, ఇడ్లీ తింటే నీలా అయిపోతాను శ్రావణి అక్క అన్నది ఆశ. అదే మంచిదిలే, కర్రె పుల్లలాగా ఉన్నావు. ఇలా ఉంటే ఏం బావుంటారమ్మాయిలు అంటూ ఒక రకంగా నవ్వుతూ కృష్ణవర్మ వైపు చూసింది శ్రావణి. అవునవును, ముందు వెనక నీకు అన్నీ అనుకుంటూ కృష్ణ కృష్ణ అనుకున్నాడు మళ్ళీ కృష్ణవర్మ. శ్రావణి అన్నాడు రవివర్మ. డైలాగులు మీ అక్కయ్య రాసిచ్చిందా అన్నాడు చాలా చిన్నగా. ఏమిటి మీ మరదలు గారితో గుసగుసలు? ఆ గుసగుసలేవో నాతో కూడా మాట్లాడండి అంటూ నవ్వింది ఆశ. మంజీర వర్మ వచ్చి కూర్చుంది టేబుల్ దగ్గర. దామోదర వర్మ గారి దగ్గరికి వెళ్లి పలకరించి ఆయనను రమ్మని చెప్పింది. దామోదర వర్మ గారు కూడా కళ్ళు తుడుచుకుంటూ వచ్చారు బయటకు. అందరూ కలిసి టిఫిన్ చేస్తున్నారు. దామోదర వర్మ గారికి పొలమారింది. తన అన్న, తన ఇల్లు గుర్తుకు వచ్చి ఒక రకంగా భావోద్వేగంగా ఉన్నది ఆయన మనసుకు. అందువల్ల పొలమారింది. మంజీర
కృష్ణవర్మ పైకి లేచి మంచినీళ్లు తాగించింది. కొద్ది కాలంగా పెద్దనాన్నగారికి సేవలు చేసిన మంచిరాకు తెలుసు. ఆ వయసులో ఎలా ఉంటుందో. అందుకే చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. కృష్ణవర్మకు ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపించింది. కన్న కూతురు కదా తాతగారికి అని ఆనందపడ్డాడు. అబ్బో! మమ్మీ! మీ డాడీని ఇంత ప్రేమగా చూస్తున్నావే! మరి మా డాడీ దగ్గరకు వెళ్తాను అంటే వద్దు అంటావే? అన్నది ఆశ. మంజీరవర్మ కూతురు వైపు కళ్ళు పెద్దవి చేసి చూసి, అలా మాట్లాడవచ్చా? అన్నట్లు ఉంది ఆమె ముఖం, ఆమె ముభావం. సారీ ఇలాంటివేమీ మాట్లాడకూడదని చెప్పావు. కానీ నా నోరు తిన్నగా ఉండదు కదా! నీకు తెలుసు కదా! నేను నీ గారాల కూతుర్ని కదా! అంటూ నవ్వేసింది ఆశ. కృష్ణవర్మ ఒక రకంగా బాధగా అనిపించింది. ఆ మాట నిజమే. తండ్రి అన్నాదమ్ములు ఉండి కూడా ఆశ ఒంటరిగా పెరిగినట్లుగా భావించినట్లుంది. అందుకే అమ్మాయి కావాలని అల్లరి చేస్తుందేమో అనిపిస్తుంది అనుకున్నాడు కృష్ణవర్మ. ఇంతలో గేటు తీసుకుని ఎవరో వస్తుంటే వాచ్‌మెన్ అడిగి లోపలికి ఫోన్ చేశాడు. కృష్ణవర్మ పంపించమని చెప్పారు. సెల్వరాజు వచ్చాడు. కృష్ణవర్మ, రవివర్మ ఇద్దరూ కూడా అలా హాల్లోకొచ్చి కూర్చున్నారు. ఆశ బయటకొచ్చింది. మీ ఫ్రెండ్ అన్నారుగా బావ! ఇతనేనా? బావున్నారు. రండి దయచేయండి. మీ ఆంధ్రాలో చాలా గొప్పగా ఆహ్వానించాలంట కదా అందర్నీ అంటూ నవ్వింది ఆశ. ఆశ్చర్యంగా చూశారు రవివర్మ, కృష్ణవర్మ ఆశ వైపు. అసలు ఏం జరుగుతుందో అన్న కంగారులో వచ్చిన సెల్వరాజ్ ఆ అమ్మాయి అలా ఆహ్వానించేసరికి ఈ అమ్మాయి ఎవరు అసలు అనుకున్నాడు. మంజీర కళ్ళతోనే సైగ చేసింది పక్కకు రమ్మని. ఆశ నీకు బుద్ధుందా? ఏమిటది? పరాయి మగవాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్‌ట్రాలు చేయకూడదు అన్నది కోపంగా. ఎక్స్‌ట్రాలంటే అమెరికాలో హగ్గిచ్చుకొని కిస్ చేసుకుంటారు. అలా ఏమైనా చేసి రమ్మంటావా? అన్నది కోపంగా ఆశ. ఇక్కడ ఆంధ్రాలో చాలా గౌరవాలు, మర్యాదలు ఎక్కువ. అందరిని చాలా గౌరవంగా చూస్తారు. ఏదేదో చెప్పావుగా! మరి ఇప్పుడు నేను ఆ పద్ధతి పాటిస్తే తప్పు అంటావే? అన్నది ఆశ. శ్రావణి ఆశ్చర్యపోయింది ఆ మాటలకు. ఆశ అంత తెలివైన అమ్మాయి మాత్రం కాదు అనిపించింది. ఆశ అలా అమ్మని అనకు. అసలు అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఆ విధంగా ఆడపిల్లవి అలా ఆహ్వానించాల్సిన అవసరం లేదు కదా! అన్నది శ్రావణి. ఏమిటక్కా నేనేం చేశాను? బావ ఫ్రెండ్ అన్నారుగా అందుకే రండి అంటూ ఆహ్వానించాను అంటూ మాట్లాడింది ఉక్రోషంగా ఆశ. ఇంతలో దామోదర వర్మ గారు పిలిస్తే అటు వెళ్ళింది శ్రావణి. అసలు నువ్వు వద్దు అన్న పని చెయ్యాలి అని నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. నన్ను రెచ్చగొట్టకు మమ్మీ అన్నది ఆశ. కామ్‌గా ఉండు. ఎక్కువ చేయకు అన్నది మంజిర. అలిగి అక్కడ సోఫాలో కూర్చుంది ఆశ. కృష్ణవర్మ నేను చేసిన పని నీకు తెలిసి ఉంటుంది. సారీ చెప్తున్నాను అన్నాడు సెల్వరాజ్. ఎంత సింపుల్‌గా చెప్పేశారు. సారీ చెప్పేస్తే జరిగిన ఘోరం మర్చిపోతారా? శారీరకంగా ఎంతో బాధను అనుభవిస్తున్న కృష్ణవర్మకు అలా మీరు ఒకసారి చెప్పేస్తే ఆ బాధ మొత్తం పోతుందా? అన్నాడు రవివర్మ కోపంగా. మాట్లాడలేదు సెల్వరాజ్. అసలు మంచి చెడ్డ ఏమీ తెలుసుకోకుండా ఇటువంటి పనులు ఎలా చేస్తారు? మిమ్మల్ని ఒక ఫ్రెండ్‌గా భావించి అతనికి శిక్ష పడకూడదు, అలా చేయకూడదు అని భరద్వాజకు కృష్ణవర్మ చెప్పారు. మీరు అలా చేసినప్పటికీ కూడా కృష్ణవర్మ నిర్ణయం అలా ఉంటుంది. అటువంటి వాడి మీద ఇలా కక్ష తీర్చుకోవాలి మీకెలా అనిపించింది? అయినా మీరు లవ్ చేసిన అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయకపోతే ఆ తప్పు కృష్ణవర్మదెలా అవుతుంది? సెల్వరాజ్ అన్నాడు. రవివర్మ కాస్త గట్టిగా మీరెవరు? అన్నాడు సెల్వరాజ్. కృష్ణవర్మ నా తమ్ముడు అన్నాడు రవివర్మ. కృష్ణవర్మకు ఎవరూ లేరు. తను ఒక్కడినే అనేవాడు అన్నాడు సెల్వరాజ్. ఒక్కడినే అనేవాడు అని ఇలా చేశారా? అన్నాడు రవివర్మ. మౌనంగా ఉన్నాడు సెల్వరాజ్. కృష్ణవర్మ తన మంచితనంతో మా అందరినీ తన సొంత వాళ్ళని చేసుకున్నాడు. ఈనాడు కృష్ణవర్మ వెనకాల 3 కుటుంబాలున్నాయి. విజయవాడ సగం మంది జనం. కృష్ణవర్మ ఫ్యామిలీకి అండదండగా ఉంటారు. ఎందుకంటే అందరూ తమ వాళ్ళు అని కలుపుకున్నారు కృష్ణవర్మ తాతగారు. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు దామోదర వర్మ గారిని, కృష్ణవర్మను. అంతేకాదు ఏదైనా తేడా వస్తే మొత్తం కదులుతారు తెలుసా నీకు ఆ సంగతి? అందుకే ఆ మాటను బయటకు రానివ్వద్దన్నాడు కృష్ణవర్మ. కోర్టులు, కేసులు కూడా అక్కర్లేదు. వారికి తెలిసిన జనమే చాలు. కృష్ణవర్మకు ఏదైనా ఆపద చేశారు అని తెలిస్తే వాళ్ళను వదిలిపెట్టరు ప్రాణాలతో. పీస్ చేసేస్తారు తెలుసా నీకు అన్నాడు రవివర్మ. ఇంతలో ధరణి వచ్చింది. ఆమె వస్తున్న తీరుకి ఆమె ఒక స్పెషల్ క్యారెక్టర్ అని తెలుస్తూనే ఉంది. సెల్వరాజ్ అలాగే చూస్తున్నాడు. ఒకవేళ ఏదైనా పోలీస్ మనిషిని పిలిపిస్తున్నారా? లేక లాయర్‌ను గాని పిలిపిస్తున్నారా?
అని సందేహించాడు. ధరణి వచ్చిన విధానాన్ని చూసి. రండి వదినా అన్నాడు కృష్ణవర్మ. ధరణి రవివర్మ పక్కనే కూర్చుంది. మీరేనా సెల్వరాజ్ అన్నది ధరణి. అవును, మీకెలా తెలుసు అన్నాడు సెల్వరాజ్. కృష్ణవర్మకు వదినను నేను, లాయర్ని. ఎందుకు చేశారు మీరు ఆ పని అని అన్నది ధరణి గంభీరంగా. కారుని ఒక పక్కకు పార్క్ చేసి ఆనంద్ గారు, సుప్రజ, దుర్గమ్మ గారు, ధనుంజయ్ గారు అందరూ వస్తున్నారు లోపలికి. కృష్ణవర్మ మాట్లాడే పని కూడా కనిపించడం లేదు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే కృష్ణవర్మ వేశారు అనుకున్నాడు. ఏమిటిదంతా అని విచిత్రంగా చూసింది ఆశ. అమ్మా, బావ ఒక్కరే అని చెప్పావు కదా! అసలు వీళ్ళందరేమిటి ఇలా వచ్చేశారు, బావ గురించి మాట్లాడుతున్నారు అన్నది ఆశ తెలియక. లోపల అందరికీ ఫ్రూట్ జ్యూసులు రెడీ చేస్తున్న శ్రావణి విని అక్కడికి వచ్చి, ఆశా, మా నానమ్మ, తాతగారు, మా బాబాయ్, పిన్ని, మా అక్క, బావగారు తెలుసుగా అన్నది శ్రావణి. ఒక చిన్న అనుమానం అన్నది ఆశ. అడగండి అన్నది శ్రావణి. మీ బావగారు అంత తెల్లగా అందంగా ఉన్నారు. మరి మీ అక్క చాలా నల్లగా ఉంది. ఎలా పెళ్లి చేసుకున్నారు? అడిగినందుకు సారీ అన్నది ఆశ శ్రావణి వైపు ఒక రకంగా చూస్తూ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా బావగారు అక్కని. అక్క అంటే బావగారికి ప్రాణం అంటున్న శ్రావణి మాటలు విని అలాగే ఉండిపోయింది ఆశ. శ్రావణి అందరికీ ఫ్రూట్ జ్యూస్‌లిచ్చింది. సెల్వరాజ్ అలాగే చూస్తున్నాడు. ఇందులో ఏమీ కలపలేదు. తీసుకోండి సార్, మీకు ఇష్టమైన గ్లాస్ అన్నది ఒక రకమైన సిగ్గుకి లోనయ్యాడు సెల్వరాజ్. నా మిసెస్ శ్రావణి కృష్ణ అన్నాడు కృష్ణవర్మ. అసలు నువ్వు అంత పని ఎలా చేయగలిగావో తెలుసా నీకు? కృష్ణవర్మ నీకు ఆపద కలిగించారో లేదో కూడా తెలీకుండా అనుమానించేసి ఒక డాక్టర్, పైగా డాక్టర్‌వయుండి 10 మందిని సంరక్షించాల్సిన నువ్వే అటువంటి పని చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకన్నారు ఆనంద్ గారు కాస్త కోపంగా. మా చిన్న మామయ్య గారు అని చెప్పాడు కృష్ణవర్మ. ఇంకొక లెక్కలో ఉంటే నీ మెడ విరిచి నిన్ను స్వాతంత్ర్యం సాధించిన రోజులను గుర్తు చేసుకునే వాడిని అన్నారు కోపంగా ధనుంజయ్ గారు. తెల్లవాళ్ళ బుద్ధులు మన వాళ్ళకబ్బుతాయి. తెలియకుండా ఇటువంటి కుటిలత్వమైన మనులు మన వాళ్లకు ఇదివరకు తెలీదు. కానీ ఇప్పుడు ఇటువంటి పనులు జరుగుతున్నాయి మరి. మరీ దారుణమన్నారు ధనుంజయ్ గారు. దామోదర వర్మ గారు రాబోతుంటే మీరు కూర్చోండి తాతగారు అన్నది శ్రావణి. అందరూ వచ్చినట్లున్నారుగా, అమ్మ నేను కూడా బయట కూర్చుంటాను వెళ్ళి అంటూ నడిచి ఆయనకు ఆయనే వెళ్ళిపోయారు బయటకు. తాతగారిని బయటకు పంపొద్దు అన్నారు కృష్ణవర్మ. కానీ ఆయనే వెళ్ళారు. నేనేం చేయను అనుకుంది శ్రావణి కాస్త భయంగా. అందర్నీ చూసి పలకరించి మీరెవరు అన్నాడు సెల్వ వైపు చూస్తూ దామోదర వర్మ గారు. మా తాతగారు అని చెప్పాడు కృష్ణవర్మ. విజయవాడ నగరాన్ని ఒకప్పుడు గడగడలాడించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ కింద భయపడుతూ అణిగిమణిగి ఉండేవి అంటూ రవివర్మ కొన్ని వివరాలు చెప్పాడు. దామోదర వర్మ గారి గురించి ధనుంజయ్ గారు, ఆయన యుద్ధ వీరులు అని ఆయన గురించి కొన్ని మాటలు చెప్పాడు. అవన్నీ వింటున్న సెల్వరాజ్‌కి అందరూ కూడా పీక పిసికి చంపాలి అన్నట్లుగా చూస్తున్నారు. కానీ తను చేసింది నిజంగా తప్పే. ఇప్పుడు జైలుకు వెళ్ళాలి అన్న పరిస్థితొచ్చాక క్షమాపణ చెప్పుకోవడానికొచ్చాడు అని అనుకున్నాడు సెల్వరాజ్. జరిగిందేదో జరిగిపోయిందంటున్న సెల్వరాజు వైపు చూస్తూ, మీరిప్పుడు వచ్చిన కారణము తర్వాత చెప్పవచ్చు. కాసేపు స్నేహితులు కదా, చక్కగా మాట్లాడండి అన్నారు. వాళ్ళ తాతగారి వైపు చూసి సెల్వరాజు వైపు చూస్తూ, ఓహో, వాళ్ళ తాతగారికి ఏదైనా ఆరోగ్య సమస్య కాబోలు, అందుకే ఆ విషయాలు ఎత్తొద్దంటున్నాడు కృష్ణవర్మ అని అనుకున్నాడు సెల్వరాజ్. కృష్ణవర్మ రవివర్మకు చిన్నగా చెప్పడంతో రవివర్మ అందరూ లోపలికి పదండి, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు పదండి అంటూ లోపలికి తీసుకెళ్లాడు. దామోదర్ వర్మ గారిని, ధనుంజయ్ గారిని, దుర్గమ్మ గారిని అందరినీ లోపలికి తీసుకెళ్లాడు. బయటకు వచ్చిన రవివర్మ, కృష్ణవర్మ కూర్చున్నారు. అందరూ లోపలే ఉన్నారు. ధరణి మాత్రం వెళ్ళలేదు. మీ తాతగారికి విషయం తెలిస్తే ఆయన ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా అన్నాడు సెల్వరాజ్. లేదు, మీకే, మీ ప్రాణానికే ముప్పు. అందుకనే తాతగారికి చెప్పలేదు ఆ విషయం. తాతగారు ముందు కదపకూడదు, లేకపోతే ఆయన ఇప్పుడే గన్ను తీసుకొచ్చి నిన్ను పేల్చేస్తారు. అందుకనే బయట పెట్టలేదన్నాడు కృష్ణవర్మ. భయంగా చూశాడు సెల్వరాజ్. కృష్ణ, నేను చేసింది తప్పే, అందుకని క్షమించమని అడుగుతున్నాను. నేను బాధ్యత ఉన్న ఒక డాక్టర్ని. అక్కడ చాలా మంది పేషెంట్లకు వైద్యం చేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఎవ్వరూ కూడా నిలవడం లేదు. అందుకే నేనక్కడ వారందరికీ సేవ చేయాలి అని పట్టుదలతో చేస్తున్నాను. ఏదో నా పిచ్చి బుద్ధితో ఈ విధంగా చేశాను. ద్వేషం, అసూయ మనిషికిలాంటి పనికిరాని తెలివిని ఇస్తాయి అని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను కృష్ణవర్మ అన్నాడు సెల్వరాజ్. అయితే ఈ విషయాన్ని మీరు పేపర్ మీ
మీద రాయండి అన్నది ధరణి. అంటే మీరు కోర్టులో కేసు వేస్తారా? తప్పదా? అన్నాడు సెల్వరాజ్. అది అలా చేయము కానీ మీరు మళ్ళీ ఏదైనా పొరపాటు చేస్తే కేస్ కోర్టుకు వెళ్తుంది అన్నది ధరణి గంభీరంగా. అలా ఎలా అంటున్నావు ధరణి? ఇతను చేసిన దానికి శిక్ష పడే తీరాలన్నాడు రవివర్మ కోపంగా. దిక్కు తెలియనట్లుగా చూస్తున్నాడు సెల్వరాజ్ ముగ్గురి వైపు. కృష్ణవర్మ అలాగే చూస్తున్నాడు గంభీరంగా. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.